శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 31వ సర్గము. రావణుడు అశోకవనమునకు వెళ్ళి ప్రహస్తునిచే శ్రీరాముడు హతుడైనట్లు సీతాదేవికి తెలుపుట. విద్యుజ్జిహ్వుని ద్వారా శ్రీరాముని మాయాశిరస్సును ధనుస్సును తెప్పించి దశగ్రీవుడు జానకిని భయపెట్టుట. చెక్కు చెదరని బలపరాక్రమములు గల శ్రీరాముడు సువేల పర్వత సమీపమున విడిసియున్న సంగతిని అచ్చటి వారి శౌర్య సాహసములను గూర్చి గూఢచారులు రావణునకు నివేదించిరి. మహాబలసంపన్నుడైన శ్రీరాముడు లంకా సమీపమునకు వచ్చియున్న సంగతులను చారుల వలన విని రావణుడు కొంచెము భయమునకు లోనయ్యెను. పిదపాతడు తన సమీపముననున్న మంత్రులతో ఇట్లు నుడివెను. రాక్షసులారా, అత్యవసరముగా రహస్య సమాలోచనలను చేయవలసియున్నది కనుక రాజనీతి కుశలులైన మంత్రులందరూ ఇచ్చట సమావేశమగుదురుగాక. రావణుని ఆదేశము అందిన వెంటనే మంత్రులందరూ శీఘ్రముగా ఆయన కడకు చేరిరి. అనంతరము రాక్షసరాజు తన సచివులతో తక్షణ కర్తవ్యమును గూర్చి ఆలోచన చేయసాగెను. శ్రీరాముడు ససైన్యముగా లంకా సమీపమునకు చేరియున్నందున తాము చేయవలసిన తక్షణ కార్యములను గూర్చి దుర్జయుడైన ఆ రావణుడు ముఖ్య సచివులతో చర్చించి వారిని పంపివేశెను. పిమ్మట అతడు తన భవనమునకు చేరెను. పిదప మాయలమారి అయిన రావణుడు మహాబలశాలియు మాయావియు అగు విద్యుజ్జిహ్వునితో గూడి సీతాదేవి ఉన్న అశోకవన సమీపమునకు చేరెను. పిమ్మట ఆ రాక్షసరాజు టక్కుటమారి విద్యలు తెలిసిన విద్యుజ్జిహ్వునితో ఇట్లు నుడివెను. మనమిప్పుడు మాయలు పన్ని జనక మహారాజు కూతురైన సీతాదేవిని భ్రమింపజేయుదము. నిశాచరా, శ్రీరాముని శిరస్సు వంటి ఒక మాయా శిరస్సును ధనుర్బాణములను తీసుకొని నా యొద్దకు రమ్ము. నిశాచరుడైన విద్యుజ్జిహ్వుడు అట్లే అని పలికి రాజాజ్ఞానుసారము తన మాయా కౌశలమును ప్రదర్శించెను. అందులకు ఆ రాక్షసరాజు సంతుష్టుడై అతనికి ఒక ఆభరణమును బహూకరించెను. మహాబలశాలి అయిన ఆ రాక్షసరాజు సీతాదేవిని దర్శించుటకై తొందరపడుతున్నవాడై అశోకవనమున అడుగిడెను. అప్పుడు సీతాదేవి నేలపై కూర్చుండి అధోముఖి అయి శోకించుచుండగా ఆ రావణుడు చూచెను. ఎన్నడునూ దైన్యమునెరుగని ఆ జానకి నేడు దీనయై ఉండెను. అశోకవనమునందు భయంకర రూపము గల రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న ఆ దేవి అనుక్షణము తన భర్తనే ధ్యానించుచుండెను. పిమ్మట రావణుడు జనక మహారాజు సుతయైన సీతాదేవిని సమీపించి విర్రవీగుచూ సంతోషకరమైన వార్తను చెప్పుచున్న వానివలే ఆమెతో ఇట్లు నుడివెను. కళ్యాణి, నేను నిన్నెంతగా బ్రతిమాలుకొనుచున్నను. ఆ రాముని నమ్ముకొని నన్ను తృణీకరించి పలుకుచూ వచ్చితివి. కాని నాడు ఆ ఖరాదులను చంపిన నీ భర్తయే నేడు నా చేతిలో హతుడైనాడు. ఇప్పుడు నీకు ఆధారము ఎవ్వరునూ లేరు. ఈ దెబ్బతో నీ గర్వము అణిగిపోయినది. ఇక దుఃఖించి ప్రయోజనమేమి? కనుక సీత, ఇప్పటికైనను తెలివి తెచ్చుకొని వెంటనే నా భార్యవు కమ్ము. మూర్ఖురాలా, ఇప్పుడు రాముని గూర్చిన చింతను విడిచిపెట్టుము. ఆ మరణించిన వానితో నీకేమి పని? కావున నన్ను పతిగా స్వీకరించి నా భార్యలకు నీవు యజమానురాలివి కమ్ము, అనగా పట్టపురాణివి కమ్ము. అదృష్టహీనురాలా, తెలివిగలదానిని అని నీవు అనుకొనుచున్నావు. అది నీ మూర్ఖత్వము. ఇంతవరకును రామునిపై నీవు పెట్టుకొనిన ఆశలు అడుగంటినవి. వృత్రాసురుని వలె నీ భర్త దుర్మరణము పాలైనాడు. ఆ వృత్తాంతమును చెప్పెదను వినుము. జానకి, శ్రీరాముడు సుగ్రీవుని నాయకత్వమున గల వానర బలములతో గూడి నన్ను చంపుటకై సముద్ర తీరమునకు చేరినాడట. ఆ రాఘవుడు సూర్యాస్తమయ సమయమున సముద్రమునకు ఉత్తర తీరమున గొప్ప బలములతో విడిసినాడట. మార్గాయాసమున మిగుల బడలిన ఆ వానర బలములు అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో మునిగియున్న సమయమున నా గూఢచారులు అక్కడకు చేరి ముందుగా వారినందరినీ పరిశీలించి చూచిరి. ప్రహస్తుని నాయకత్వమున నా బలములు రాత్రివేళ రామలక్ష్మణులు విడిసియున్న ఆ ప్రదేశమునకు చేరి అచట నిద్రలోనున్న వానర బలములను తుదుముట్టించిరి. మా రాక్షస సైనికులు అడ్డకత్తులను, ఇనుపకట్ల గుదియలను, చక్రములను, ఇనుప దండములను, ఖడ్గములను, బాణములను, శూలములను, సమ్మెటలను, గదలను, వివిధములగు ఈటెలను,
శస్త్రములను రోకళ్లను ఇంకను వివిధ ఆయుధములను చేబూని వానరులను బలముగా మోదిరి. పిమ్మట శస్త్రవిద్యలలో సుశిక్షితుడై శత్రువులను పరిమార్చుటలో ఆరితేరిన ప్రహస్తుడు నిద్రించుచున్న రాముని యొక్క శిరస్సును తన మహాఖడ్గముతో క్షణకాలములో ఖండించెను. అతడు మెరుపు దాడితో విభీషణుని బంధించెను. రాక్షసుల ధాటికి తట్టుకొనలేక లక్ష్మణుడు వానర సైన్యములతో గూడి నలుదెసలకును పారిపోయెను. సీత వానరరాజైన సుగ్రీవుని మెడ తెగిపోయెను. రాక్షసుల దెబ్బకు హనుమంతుడు దవడలు పగిలి మరణించెను. యుద్ధ కోలాహలమునకు నిద్ర నుండి మేలుకొనుచున్న జాంబవంతుని మోకాళ్లను రాక్షసయోధులు పెక్కు అడ్డకత్తులతో ఖండించిరి. ఆ యుద్ధమున అతడు నరుకబడిన చెట్టువలే నేలగూలి అసూలబాసెను. శత్రువులను హతమార్చుటలో ఘటికులు, వానర ప్రముఖులు అయిన మైందద్వివిధులు రాక్షసులచే ప్రయోగింపబడిన ఖడ్గముల ప్రహరములకు మిగుల గాయపడిరి. ఉన్నతములైన వారి శరీరములు రక్తసిక్తములాయెను. నడుములు చిన్న భిన్నము కాగా ఆ ఇద్దరును ఏడ్చుచూ నిట్టూర్చుచూ నేలగూలిరి. కొట్టబడిన పనస పండువలే పనసుడను వానరుడు నేలపై కొన ఊపిరితో కొట్టుకొనుచున్నాడు. దరీముఖుడను కపివరుడు పెక్కు బాణముల తాకిడికి చిన్న భిన్నమై గుహలో పడి ఉన్నాడు. మిగుల బలశాలి అయిన కుముదుడు శత్రువుల శరముల ధాటికి తట్టుకొనలేనివాడై నోటమాటలేక కన్ను మూసినాడు. రాక్షసుల నుండి పెక్కు బాణములు వచ్చిపడుటచే అంగదుడు మిక్కిలి గాయపడెను. అతని శరీరము నుండి రక్తము బయటికి చిమ్ముచుండగా అతని భుజకీర్తులు నేలమీద పడిపోయెను. అతడు మృతి చెందెను. కొందరు వానరులు గజబలముల త్రొక్కిడికి, మరికొందరు రథచక్రముల బరువునకు, ఇంకనూ కొందరు అశ్వముల పాదఘట్టనములకును దెబ్బతిని వాయువేగమునకు మేఘముల వలె చెల్లా చెదరై పడిపోయిరి. రాక్షసయోధులు వానరులను బాణములతో కొట్టుచూ వెంటాడసాగిరి. అప్పుడు ఆ కపులు వారి దెబ్బలకు తట్టుకొనలేక సింహముల విజృంభణకు ఏనుగుల వలె భయపడి పారిపోయిరి. కొంతమంది వానరులు సముద్ర జలములలో పడిపోయిరి. మరికొందరు ఆకాశమునకు ఎగిరిపోయిరి. భల్లూకములు ఆడుకోతుల వలె వృక్షాగ్రములపై చేరెను. సముద్ర తీరములయందును పర్వత ప్రదేశములయందును వనములయందును గల పెక్కుమంది వానరులు వికృత రూపులైన రాక్షసులచే హతులైరి. ఈ విధముగా నీ భర్త వానర సైన్యములతో సహా మా రాక్షస బలముల చేతిలో హతుడయ్యెను. ఇదిగో రక్తసిక్తమై రణభూమిపై పడి దుమ్ము కొట్టుకొనియున్న నీ భర్త శిరస్సు తీసుకుని రాబడినది. దుర్జయుడు రాక్షసరాజు అయిన రావణుడు ఇట్లు పలికిన పిమ్మట సీతాదేవి వినుచుండగా అతడు అక్కడనేయున్న ఒక రాక్షసితో ఇట్లు పలికెను. ఓ రాక్షసి, క్రూరస్వభావుడైన విద్యుజ్జిహ్వుడు అను రాక్షసుని ఇచటికి తీసుకొని రమ్ము. ఖండితమైన ఆ రాముని శిరస్సును రణభూమి నుండి తీసుకొని వచ్చినవాడు అతడే. వెంటనే విద్యుజ్జిహ్వుడు ఒక శిరస్సును ధనస్సును తీసుకొని వచ్చి రావణునకు నమస్కరించి అతని ఎదుట నిలబడెను. పిదప రాక్షసరాజైన రావణుడు తనకు ఆంతరంగికుడు, వికృతమైన నాలుక గలవాడు, తనకడ నిలచియున్నవాడు అయిన విద్యుజ్జిహ్వునితో ఇట్లు నుడివెను. విద్యుజ్జిహ్వా, శ్రీరాముని శిరస్సును వెంటనే జానకి ఎదుట ఉంచుము. ఆమె తన భర్తకు పట్టిన దురవస్థను స్వయముగా చూడగలదు. రావణుడు ఇట్లు పలికిన పిమ్మట ఆ రాక్షసుడు అందమైన ఆ శిరస్సును సీతాదేవి సమీపమున ఉంచి మరుక్షణమే అతడు అక్కడి నుండి ప్రక్కకు వెళ్ళి నిలిచెను. అంతట రావణుడు ముల్లోకములలో ప్రసిద్ధిని పొంది మెరయుచున్న ఆ మహాధనస్సు ఇదిగో అని దానిని సీతాదేవి ముందు విసరివేశెను. సీతా, దృఢమైన అల్లెత్రాడుగల ఈ ధనస్సు నీ రామునిదే. రాత్రివేళ ఆ మానవ మాతృని చంపి ప్రహస్తుడు దీనిని ఇక్కడకు తీసుకొని వచ్చెను. విద్యుజ్జిహ్వునితో కూడియున్న రావణుడు ఆ శిరస్సును ధనస్సును నేలపై ఉంచెను. పిమ్మట అతడు జనకసుతయు మహాసాధ్వియు అయిన సీతాదేవితో నీవు నా స్వాధీనవు కమ్ము అని పలికెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 31వ సర్గము.